ఇసుక దోపిడీ విధానానికి కొత్త రూపు తీసుకొచ్చి ప్రజల్ని దోచుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నకిలీ మద్యాన్ని అరికట్టి టెండర్ విధానంలో నాణ్యమైన మందును కూటమి ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. గూగుల్ రాక ఆంధ్రప్రదేశ్కు గొప్ప వరమని బండారు సత్యనారాయణ చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సైతం పాల్గొన్నారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ఈరోజు అందరితో కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. రాబోయే కాలంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా డిఆర్సీ కూడా త్వరలో జిల్లా అభివృద్ధి మీద ఒక సమీక్ష చేసుకుని భవిష్యత్ కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి, అధికారులందరితో కూడా డిస్కస్ చేశాం. ప్రధానంగా ఈరోజు శాండ్ అవైలబిలిటీ రాష్ట్రంలో ఫ్రీ శాండ్ చేశాం. 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక దోపిడీ, భారతదేశంలోనే ఇసుక దోపిడీ విధానానికి కొత్త రూపాన్ని ఇచ్చి 475 రూపాయలు మరి అక్కడ బీచ్ల దగ్గరే పెట్టి సామాన్యుడికి అందకుండా చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గూగుల్ అనే సంస్థ ద్వారా విశాఖపట్నం ఒక జిల్లా కాదు, బాంబేలాగో బెంగళూరులాగో ఢిల్లీలో కాదు, అంతర్జాతీయ స్థాయిలోనే చూసే పరిస్థితి వచ్చింది. వేళ శాన్ ఫ్రాన్సిస్కోకి కొన్ని దేశాల ప్రధానమంత్రులు వెళ్ళి గూగుల్ ఎలా చూస్తున్నారో అలాగే విశాఖపట్నాన్ని కొన్ని ప్రపంచ దేశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్యాసింజర్ టూరిస్టులు పెరుగుతారు, హోటల్స్ పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, అనేకమైన సెంటర్స్ పెరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు. అమరావతి స్కిల్ అయిపోతుంది, అమరావతి బిల్డింగ్లకే పరం అయిపోతుంది. చంద్రబాబు విశాఖపట్నం దిగాడండి. కానీ నోరు ఉందా అసలు మీకు? అసలు జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనాడు. డబ్బు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో, సబ్జెక్ట్ అంటే ఏమిటో, గూగుల్ అంటే తెలుసా జగన్మోహన్ రెడ్డికి? చూశారా గూగుల్ని? నేను చూశాను గూగుల్ని. ఎందుకంటే గూగుల్ ఎలా చూశారండి, గూగుల్లో స్వయంగా కజిన్ పేదలు ఒక పెద్ద ఉద్యోగం ఉన్నాడు. ఆ గూగుల్లోకి అక్కడ భోజనం చేశాడు. వాళ్ళ భోజనాలు కూడా క్లాస్ 1 స్టాఫ్ భోజనం పెడతారు గూగుల్ వాళ్ళు. అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 12 దేశాలకు అనుసంధానం చేసే గూగుల్ని ఒక 80 లక్షల వరకు డైరెక్ట్ ఇండైరెక్ట్ వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయలు ఏమనుకున్నారు వీళ్ళు? అలాంటి గూగుల్ని లోకేష్ గారు పాపం శ్రద్ధతో చంద్రబాబు పిలుస్తూ, పవన్ కళ్యాణ్ పిలుస్తూ మనకి గూగుల్ వస్తే అవగాహన లేని మాట